ఇంత డబ్బు ఎక్కడిది? వెళ్ళరా. ఈ డబ్బు ఎలా వచ్చిందో నీకు తెలియాలి కదా. ఏ పనికి వెళ్ళినా బాద్షా మనుషులు చెడగొడుతున్నారు. చూశాను. పోలీస్ ఇన్ఫార్మర్ గా మారిపోయాను. బాద్షా గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. పోలీసులు ఇచ్చారు. గవర్నమెంట్ సొమ్ము పిల్లలకు కావాల్సిన కొనిపెట్టు. ఆహా, మీరు డబ్బు సంపాదించడానికి ఏదో విధంగా అతనే ఉపయోగపడుతున్నాడు. మల్లేష్ అన్న రమ్మంటున్నాడు, వెళ్దాం పద. విషయం తెలిసిపోయింది అనుకుంటా. వెళ్ళొస్తాను. గురు రారా. అయ్యో, వీడెందుకు? పిల్లాడితో వెళ్తే వదిలేస్తాడు. నువ్వేం భయపడకు. నేను నైస్ గా మాట్లాడి తప్పించుకొని వచ్చేస్తా. ఆయన చాలా మంచోడు. నమ్మిన వాళ్ళకి ద్రోహం చేయాలి. నేను వచ్చేస్తాను. తప్పు చేశానన్నా. వేరే దారి లేక ఏదో తెలియక చేశానన్నా. ఇంకెప్పుడు నీ విషయంలో తప్పు చేయనన్నా. ఎక్కడికైనా వెళ్ళిపోతానన్నా. పిల్లాడి మొహం చూడన్నా. రక్తపాతం వద్దన్నా. పో. నా కోపం రాకముందే పోరా. నా చిన్నప్పుడు మా ఊళ్ళో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఊళ్ళో ఓ జమీందారు కుటుంబాన్ని లేపేస్తే అందులో ఒక చిన్న కుర్రోడు తప్పించుకుని వెళ్ళిపోయాడు. ఆ కుర్రోడు మనసులో పెట్టుకుని 20 ఏళ్ల తర్వాత వచ్చి ఆయన చంపేశాడు. ఆ కథ గుర్తొచ్చి హత్య చూసి నీ కొడుకు కోసం మార్చి దగ్గర నేను చాలాసేపు వెతికాను. నువ్వు కవల పిల్లల్ని తీసుకుని పారిపోయావు తెలిసింది. ఇదిగో మళ్ళీ నువ్వు నాకు ఇప్పుడు కనిపించావు. ఊళ్ళో అందరూ నన్ను చూసి భయపడి చేస్తారు. ఇప్పుడు నేను నిన్ను చూసి భయపడాల్సి వస్తుంది. ఎక్కడ నీ కవల పిల్లలు? అయ్యా, అది చెప్పటానికి మిమ్మల్ని ఇంటికి పిలిచాను. ఒకండి, అప్పుడే దత్తత ఇచ్చేశాను. పెద్దవాణ్ణా? అవును. ఆడిప్పుడు ఎక్కడున్నాడు? తెలీదు. అయితే వాడు మాత్రం ఈ దేశంలో ఉన్నట్లు లేడు. ఇంగ్లీష్ మూవీకి వెళ్తున్నానమ్మా. ఆస్కార్ అవార్డు వచ్చిన మూవీ. అవునమ్మా, మన పాత వెంకటేశ్వరరావు సత్యం రా. అక్కడే ఆడింది. అవునమ్మా, మోహించే మోహిని. అయ్యో, ఎవరమైనా మీ అబ్బాయి కదా? నమస్కారం బాబు. నమస్కారం. నా పేరు బాద్షా, ఇండస్ట్రియలిస్ట్. మీ నాన్న ఒకప్పుడు నా దగ్గర పనిచేశారు. మీ నాన్న ఎలా చనిపోయారో నీకు తెలుసా? తెలుసు. చెప్పు. ఒంట్లో బాగలేకపోతే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే అమ్మా అదే కదా చెప్పాను. జీవా, నువ్వు సినిమాకి వెళ్తాన్నావుగా, వెళ్ళు. వెళ్తానమ్మా. వెళ్ళు. వెళ్తాను సార్. రారా. ఉంటాను సార్. ప్రతిరోజు ఏదో ఒక హత్య జరిగినట్లు న్యూస్ వస్తుంది. దానికి సంబంధించిన కుటుంబాలన్నీ పగ తీర్చుకోవడానికి బయలుదేరితే ఏం జరుగుతుంది? నేను అలా ఆలోచించలేదు. ఎక్కడో దూరంగా ఏ గొడవలకి పోకుండా నా బిడ్డని పెంచుకుంటూ వచ్చాను. ఇదే నిజం. తన తండ్రి ఎలా చనిపోయాడో, ఎందుకు చనిపోయాడో కూడా తెలియకుండా పెంచాను. మీరు నా మాట నమ్మండి. మీరేం బాధపడకండి. నేను కడుపు నిండా తిన్నాను. మీరు గతాన్ని జీర్ణించుకోండి.